ఏం మాయ చేసావే పార్ట్ 35. చెల్లెలి మాటలకి నిశ్చయ్కి ఆమె మనస్తత్వం, ఆమె ఆలోచన విధానం తెలుస్తుంటే తన చేతులతో పెంచిన తన చిట్టి చెల్లెలు అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అన్న ఆశ్చర్యం అతనిలో. అంతలోని సంతోషంలో అతని పెదాలు విచ్చుకోగా నిశ్చయ్ చెల్లెలు సేవియర్ అంటూ మొదటి చూపులోని మనసు స్థానం ఇచ్చిన అతన్ని చూసిన సిచ్యువేషన్ గుర్తు చేసుకున్నాడు. నెల క్రితం నిశ్చయ్ వింధ్యలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని సాయంత్రం వరకు విజయవాడని చుట్టేసి అర్ధరాత్రి అవుతుండగా ఒక మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి తిరిగి తమ గెస్ట్ హౌస్కి పయనమయ్యారు. వాళ్ళ గెస్ట్ హౌస్ విజయవాడ బౌర్డర్స్లో ఉండడం వల్ల సిటీ నుండి అది కాస్త దూరమే కాబట్టి వింధ్య ఉదయం నుండి తిరిగి అలసిపోవడం వల్ల బిజినెస్ కాల్స్లో బిజీగా ఉన్న అన్న చేతిని చుట్టేసి అతని భుజం మీద హాయిగా నిద్రకు ఉపక్రమించింది. చెల్లెలి తల నిమురుతూనే కాల్లో బిజీ అయిపోయాడు నిశ్చయ్. ఇంతలో అనుకోకుండా పక్కకి చూసిన నిశ్చయ్కి అవతలి రోడ్ మీద ఎవరో ఒక అమ్మాయి పరిగెడుతుంటే ఆమె వెనుక ఏదో బాటిల్ పట్టుకొని ఒక అబ్బాయి ఆవేశంగా పరిగెడుతూ ఉంటే అంత అర్ధరాత్రైనా ఇంకా రోడ్ల మీద ఉన్న ఆ జనం చోద్యం చూస్తూ కనిపించారు. జరిగేది చూసిన నిశ్చయ్ కోపంగా పిడికిలు బిగించి డ్రైవర్ని కారాపమని అతను అవతలి వైపు రోడ్డు మీదకు వెళ్ళేసరికి ఆ అబ్బాయి పరిగెడుతున్న ఆ అమ్మాయిని చేరి విసురుగా తన వైపుకి తిప్పుకొని చేతిలో ఉన్న బాటిల్లో ఉన్న యాసిడ్ ఆ అమ్మాయి మొహం మీద చిమ్మేశాడు. కొద్ది క్షణాల క్రితమే ప్రాజెక్టు పని పూర్తి చేసుకుని గన్నవరం నుండి తిరిగి వస్తూ అక్కడికి చేరుకున్న అదిత్ ఆఖరి నిమిషంలో ఆవేశంగా ఆ అమ్మాయిని పక్కకి లాగడం వల్ల ఆ అబ్బాయి వేసిన యాసిడ్ అంతా నేలపాలైపోవడంతో వాడు కోపంగా అదిత్ మీదకు వెళ్ళబోయాడు. కానీ వాడి కోపాన్ని ముందే గ్రహించిన అదిత్ చాలా కూల్గా వాడు తనని కొట్టడానికి ఎత్తిన చేతిని బిగించి పట్టుకొని, రే నీకొక 17 or 18 ఉంటాయా అని అడగగానే వాడు మరింత కోపంతో ఊగిపోతూ మరో చేయి లేపబోయేసరికి అది కూడా సింగిల్ హ్యాండ్తో బంధించి, నీ వయసుకి ఈ దూకుడు సహజం రా, నేను కూడా రీసెంట్గా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాడిని, ఆ మాత్రం అర్థం చేసుకోగలను. కానీ ఆ దూకుడుతనంతో మరో జీవితాన్ని నాశనం చేయాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది అని ఆ అబ్బాయి చేయబోయే దానికి బెదిరిపోయి ఇంకా ఏడుస్తూనే ఉన్న ఆ అమ్మాయిని దగ్గరకు రమ్మని కళ్ళతోనే పిలవడంతో బెదురుగానే వచ్చి తన వెనుక నిలబడింది. ఆ అమ్మాయిని చూస్తూ, మేబీ నువ్వు ప్రపోజ్ చేస్తే నో చెప్పి ఉంటుంది, దానికి నీ టీనేజ్ ఈగో హర్ట్ అయ్యి ఆ అమ్మాయి మీద యాసిడ్ వేసి ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవాలి అనుకున్నావు అంతే కదా అని అడిగేసరికి అప్పటి వరకు అహంతో తెగ గింజుకున్న ఆ అబ్బాయి ఆదిత్య చేతిలో ఉన్న తన చేతుల్ని విడిపించుకునే ప్రయత్నం మాని సైలెంట్ అయిపోయాడు. దాంతో వాడి చేతులు వదిలేసి పిచ్చిగా ఉన్న వాడి జుట్టు సెట్ చేస్తూ, అమ్మాయిలు సున్నితమైన పువ్వు లాంటి వారురా, వాళ్ళని సున్నితంగా ట్రీట్ చేయాలి కానీ ఇలా పిచ్చిగా బిహేవ్ చేయకూడదు. నీకు నిజంగా ఈ అమ్మాయి మీద ప్రేమ ఉంటే ఆ అమ్మాయి తిరిగి నిన్ను ప్రేమించే వరకు ఓపిక్గా వెయిట్ చేయి, లేకపోతే నీ ప్రేమలో లోతు ఎంతో తెలియజేయి. అంతేగాని నీ మాట వినలేదని ఇలా ఆ అమ్మాయి జీవితం మీద కోలుకోలేని దెబ్బ కొట్టాలి అనుకోవడం చాలా తప్పు. నీ తోడబుట్టిన చెల్లికో అక్కకో ఇలాంటి పరిస్థితే వస్తే వాళ్ళు ఎంత నరకం చూస్తారు అనగానే ఒక్కసారిగా ఆ అబ్బాయికి భయంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడి కళ్ళల్లో చేరిన కన్నీళ్లను చూసిన అదిత్ వాడి కాలర్ సెట్ చేస్తూ, ఆ అమ్మాయి కూడా మరో తల్లికి బిడ్డేరా, ఆ అమ్మాయికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసుకి నచ్చిన నిర్ణయం తీసుకుని స్వేచ్ఛగా బ్రతికే ఆ అమ్మాయికి ఉంది, ఆ విషయాన్ని గుర్తించి ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పాడు చాలా సౌమ్యంగా. అప్పటికే అదిత్ మాటలకు వాడి మొహం మంచులా కరిగిపోయి పశ్చాత్తాపంతో నేల మీద కూలి పడి అదిత్ వెనుకున్న ఆ అమ్మాయి కాలు పట్టుకొని, ఐఎమ్ సారీ నిత్య, కోపంలో నేనేం చేస్తున్నానో ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను, పైగా నా ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేసేసరికి నేను చేస్తుంది కరెక్ట్ అనుకున్నాను, కానీ అదంతా పాపమో నాకు ఇప్పుడే అర్థమైంది, ఐఎమ్ సారీ అని మనస్ఫూర్తిగా ఆ అమ్మాయి కాలను తన కన్నీళ్లతో కడిగి అదిత్కి సారీ థ్యాంక్స్ చెప్పి మార్పు చెందిన మనసుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. అప్పటికి ఇంకా గుంపుగా ఉన్న జనాన్ని చూసి అదిత్ ఈ సమాజం మారదు అని నిట్టూరుస్తూ చుట్టూ ఇంకా భయంగా చూసి ఏడుస్తున్న ఆ అమ్మాయిని చూసి ఎక్కడికి వెళ్ళాలి మా అని ఆప్యాయంగా అడిగేసరికి ఆ అమ్మాయి బెదురు కళ్ళతో, అన్న నేను పక్క ఊర్లో ఎగ్జామ్ రాసి తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోయింది, నాన్న కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే వీడు వచ్చి ఇలా అంటూ ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టేసరికి చాలా బాధేసింది అదిత్కి. ఎలాగో ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి పక్కనే ఉన్న హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ ఆర్డర్ ఇచ్చి ఆ అమ్మాయి తినగానే తన మొబైల్ నుండి ఆ అమ్మాయి పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడించి ఆ అమ్మాయి అడ్రస్ చెప్పడంతో తన బైక్ మీద జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పి తన ఇంటికి ప్రయాణమయ్యాడు అదిత్. అప్పటి వరకు తెలియకుండానే అదిత్ని ఫాలో అయ్యి అతను తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటే అక్కడే ఆగిపోయిన కారులో నిశ్చయ్ వింధ్యల మనసుని తొలిచేస్తున్న ఒకే ఒక ప్రశ్న, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా అని.
జరిగిందంతా గమనించిన నిశ్చయ్ అదితి ప్లేస్లో తను ఉండుంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి చేయబోయిన తప్పుకి వాడిని దేనికి పనికిరాకుండా చేసి పడేసే ఉండేవాడు. కానీ 20 ఏళ్ల అదిత్ మెచ్యూరిటీ, అతని పరిపక్వతకి సిచ్యువేషన్కి చాలా సున్నితంగా హ్యాండిల్ చేసిన అదిత్ వ్యక్తిత్వానికి చెల్లెలు మనసు ఇస్తే తను ఫ్యాన్ అయిపోయాడు. అప్పటికే తనతో పాటు కార్తీకి పరిగెత్తుకొని తన వెనుకే వచ్చిన చెల్లెలు అదిత్ని చూడగానే కళ్ళల్లో గమనించాడు. కానీ చెల్లెల్ని కదిపే ప్రయత్నం చేయలేదు. మరుసటి రోజే తిరిగి బెంగళూరుకి చేరుకొని తను బిజినెస్లో బిజీ అయిపోతే చెల్లెలు స్టడీస్లో బిజీ అయిపోయింది. కానీ అప్పటికే అదిత్ వల్ల డిస్టర్బ్ అయిన వింధ్య రాత్రుల్లో నిద్రమాని మరీ అతని గురించే ఆలోచిస్తూ గడిపేసేది. నిశ్చయ్ చెల్లెల్ని గమనిస్తూనే ఉన్నా కానీ విషయం ఏంటి అని ఎప్పుడూ అడగలేదు. కానీ కొద్ది రోజుల్లోనే వింధ్య తనంతటా తానే వచ్చి, అన్నయ్య, నేను ఆ సేవియర్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పి అదిత్ మళ్ళీ తన కళ్ళ ముందుకు రాకపోతాడా అని ఎదురు చూస్తుంది. చెల్లెలు ప్రేమ అనగానే నిశ్చయ్లో ఏదో తెలియని భయం మొదలైంది. కానీ అదిత్ ఎవరో తెలియక డీటెయిల్స్ కనుక్కునే ఛాన్స్ లేకపోవడంతో అతను కూడా వింధ్య అదిత్ మళ్ళీ ఎదురైతే అప్పుడు చూద్దామని ఊరుకున్నాడు. ఆమె ఎదురు చూపుకి తగ్గ ఫలితం కానీ ఈరోజు అనుకోకుండా తను ఇంట్లో సెక్యూరిటీ కళ్ళు కప్పి సరదాగా బయటకు వెళ్ళడం చూసుకోకుండా ఆ క్యాబ్కి అడ్డుపడడం, అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండగా జశ్వంత్ మాటలకు క్యాబ్లో ఉన్న అదితిని చూడడం వెంటనే జరిగిపోయాయి. ప్రెజెంట్ చెల్లెలు, అన్నయ్య, ఆకలి అన్న మాటతో ఆలోచనల నుండి తేరుకున్న నిశ్చయ్ ఇష్టంగా వింధ్యకు తినిపించి తను కూడా తినేసి ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పి తన ఆఫీస్కి బయలుదేరాడు. వారం రోజులకు అదిత్ జశ్వంత్లు ప్లాన్ చేసుకున్న ప్రకారమే అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసి తిరిగి విజయవాడ వెళ్ళిపోయారు. మరో 4 రోజులకే యథావిధిగా తమ రొటీన్లో బిజీ అయిపోయారు. కానీ అదిత్ మనసు నిద్రలో కూడా తనకి పరిచయం వింధ్యానే కలవరిస్తూ ఉంది. బెంగళూరు నిశ్చయ్ అతని పిఏకి అదిత్ డీటెయిల్స్ కనుక్కోవడానికి 2 రోజులు టైం ఇచ్చినా అతను మాత్రం బెంగళూరులో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అదిత్ ఉంటున్న హోటల్ అతని డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఒక రోజులోనే అదిత్ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని నిశ్చయ్ చేతిలో ఒక ఫైల్ పెట్టాడు. అదిత్ మాత్రమే కాదు, అతని డీసెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా నిశ్చయ్కి అతని మీదున్న రెట్టింపు చేయడంతో తన చెల్లెలకి అదిత్నే సరైన తోడు అని నిర్ణయించుకున్నాడు. వింధ్య స్టడీస్ పూర్తి కాగానే అదిత్ పేరెంట్స్తో మాట్లాడి అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలి అనుకున్న అన్న ఆశల్ని ఆవిరి చేస్తూ, నేను వాడిని ప్రేమిస్తున్నాను కాబట్టి వాడు కూడా వాడి మనసులో నాకు స్థానం ఇచ్చాకే వాడిని పెళ్లి చేసుకుంటాను అని వింధ్య తేల్చి చెప్పేసి గోలగోల చేసి అప్పటికప్పుడు అదిత్ చదువుతున్న కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఇక్కడ చెల్లెలు ఒక్కతే ఎలా ఉంటుందో అన్న భయంతో నిశ్చయ్ కాలేజ్కి దగ్గరలో ఒక ఫ్లాట్ ఓన్ చేసుకొని టైట్ సెక్యూరిటీ మెయిట్స్ని పెట్టి వింధ్యను జాగ్రత్తగా విజయవాడలో దిగపెట్టి వచ్చాడు. తిరిగి వచ్చాక తన బిజినెస్ పని మీద అమెరికా వెళ్ళిపోయాడు. కానీ చెల్లెలు చుట్టూ ఏం జరుగుతుందో క్షణం తెలుసుకుంటూనే ఉన్నాడు. 4 రోజుల తర్వాత కాలేజ్ క్యాంపస్లో అదిత్ జశ్వంత్తో ఏదో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ముందుకు నడుస్తుంటే అప్పటికి 2 రోజుల ముందే క్లాసెస్ అటెండ్ అయిన వింధ్యకు అదిత్ కానరాక చుట్టూ అతని కోసమే వెతుకుతూ ముందుకు నడుస్తూ ఉంది. అలా నడుస్తూనే ఇద్దరు చూసుకోకుండా ఒకరినొకరు గుద్దుకొని ఇద్దరు ఆపోజిట్లో కింద పడిపోయి తమాయించుకున్నారు. అదిత్ కంగారుగా ముందుకు చూడబోయేసరికి వింధ్య కోపంగా తిట్టడానికి ఎదురుగా ఉన్న అదితిని చూసి షాక్ అయ్యి సంతోషంలో గట్టిగా అరవబోతూ కంట్రోల్ చేసుకుని ఐఎమ్ సారీ, చూసుకోలేదు అని చెప్పింది. అప్పటికే వింధ్యను అక్కడ చూసి అదిత్ షాక్ అయితే జశ్వంత్ బిగుసుకుపోయాడు. క్యాబ్ డ్రైవర్తో గొడవ పడ్డట్టు అదిత్తో గొడవ పడుతుందేమో అని జశ్వంత్ కంగారు అతని భయాన్ని తల కిందకు చేస్తూ ఆమె తనంతటా తానే సారీ చెప్పేసరికి జశ్వంత్ ఎక్సైట్ అవుతూ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. జశ్వంత్ ప్రశ్నతో అదిత్ కూడా తేరుకొని ఆమె వైపు జవాబు కోసం చూస్తూ ఉండగా వింధ్య చిన్న చిరునవ్వుతో నేను మీకు తెలిసినట్టే మాట్లాడుతున్నారు అని తిరిగి క్వశ్చన్ చేయడంతో జశ్వంత్ అసలు వింధ్యను ఎక్కడ చూశాడో చెప్పడంతో వింధ్య అదిత్ వైపే చూస్తూ అవును, మా నేటివ్ బెంగళూరే, కానీ ఇక్కడ నా మనసుకి బాగా దగ్గరైంది ఒకటి ఉండిపోయింది, దానికోసమే ఇక్కడి వరకు వచ్చాను అనగానే ఎందుకో అప్పటి వరకు అదిత్ కళ్ళకు నచ్చి మనసుని డిస్టర్బ్ చేసిన వింధ్య అదిత్ మనసుని దోచేసింది. అప్రయత్నంగా అతని పెదాలు విచ్చుకోగా వింధ్య అంటూ చెయ్యి ముందుకు చాచడంతో అదిత్ ఆ చేతికి షేక్ హ్యాండ్ ఇస్తూ అదిత్ అని పరిచయం చేసుకున్నాడు.
చిన్న టచ్చే ఆ ఇద్దరికి చుట్టూ ఉన్న ప్రపంచం ఫ్రీజ్ అయ్యేలా చేస్తే ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ ఉండిపోయారు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఐఎమ్ జశ్వంత్ అంటూ వింధ్యని కదిపిన జశ్వంత్ మాటకు తేరుకున్న ఆ ఇద్దరు కష్టంగా ఒకరి నుండి మరొకరు చూపు మరల్చుకోగా జశ్వంత్ చిన్న చిరునవ్వుతో నీ మనసుకి అంతగా దగ్గరైన దానికోసం నీ స్టడీస్ని నీ భవిష్యత్తుని రిస్క్లో పెట్టి ఇక్కడి వరకు వచ్చావంటే అది నీకు ఎంత విలువైనదో అర్థమవుతుంది. నీ మనసు కోరుకుంది తప్పకుండా నీ సొంతం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వింధ్య అనగానే అతని స్వచ్ఛమైన మనసుకి వింధ్య సంబరపడుతూ ఫ్రెండ్స్ అంటూ చెయ్యి చాచగానే జశ్వంత్ కూడా అదే ఫ్లోలో హార్ట్తో ఫ్రెండ్స్ అంటూ చేయి కలిపాడు. అలా వారి మధ్య అనుకోకుండా పరిచయం జరిగిన చాలా మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆదిత్ జశ్వంతులు ఒకే స్పెషలైజేషన్ కానీ వింధ్య కాకపోవడంతో క్లాసులు వేరైనా డైలీ ఉదయం సాయంత్రం ముగ్గురు కలిసి కాసేపు క్యాంటీన్లోనో లేకపోతే లైబ్రరీలోనో లేక కాలేజ్ గ్రౌండ్లోనో టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు. అది కొద్ది సమయంలోనే వింధ్యతో చాలా మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది ఆ ఇద్దరికి. వీకెండ్ వస్తే ముగ్గురు కలిసి సరదాగా షాపింగ్లు షికార్లు అంటూ తిరిగి చాలా ఎంజాయ్ చేసేవారు. విజయవాడలో అనువనువు వింధ్యకు తిప్పి తిప్పి మరీ చూపించేవారు ఆదిత్ జశ్వంతులు. ఇద్దరికి వింధ్య ఎంత క్లోజ్ అయిపోయింది అంటే వాళ్లకు అంత దగ్గరగా చిన్నప్పటి నుండి వాళ్ళతోనే ఉన్న సహానా కూడా రాలేకపోయింది. వీళ్ళ ఫ్రెండ్షిప్ చూసి కాలేజీలో కొందరు అసూయ పడితే మరికొందరు అసలు వాళ్ళు చూస్తున్నది నిజమేనా అంటూ ఆశ్చర్యపోయేవారు. వింధ్య అల్లరి పిల్ల కానీ ప్యూర్ సోల్. అందుకే ఆదిత్ జశ్వంతులు అంత తొందరగా కనెక్ట్ అయ్యారు. ఎందుకో వింధ్యతో ఎంత క్లోజ్ అయినా ఆ విషయం ఆదిత్ కానీ జశ్వంత్ కానీ ఎప్పుడు సహానా దగ్గర ప్రస్తావించలేదు. ఇన్ఫ్యాక్ట్ వింధ్య వీళ్ళ లైఫ్లో అడుగుపెట్టిన దగ్గర నుండి సహానాతో వీళ్ళ మాటలు తగ్గిపోయాయని చెప్పాలి. దాంతో అక్కడున్న సహానాకు లోపల భయంగా ఉన్న ఫైనల్ ఇయర్ కాబట్టి ఆ ఇద్దరు చదువులో బిజీ అయిపోయి ఉండుంటారు అని చాలా కష్టంగా తనకి తాను సర్ది చెప్పుకొని తన స్టడీస్ ఎప్పటికప్పుడు కంప్లీట్ అవుతాయా, ఎప్పుడెప్పుడు ఆదిత్ దగ్గరికి వాలిపోదామా అని పిచ్చిదానిలా తీరని కోరిక కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టింది. వన్ ఫైన్ డే వింధ్య ఆదిత్ని గుళ్ళో కలవమని ముందు రోజు నైట్ మెసేజ్ చేయడంతో ఉదయాన్నే గుడికి బయలుదేరాడు. ఆదిత్ అప్పటికే జశ్వంత్తో కలిసి గుడికి చేరుకున్న వింధ్య దర్శనం చేసుకొని ఆదిత్ కోసమే వెయిట్ చేస్తూ కూర్చుంది. ఆదిత్ రాగానే దర్శనం చేసుకొని కోనేటి దగ్గర కూర్చున్న వింధ్య పక్కన కూర్చుంటూ ఏదో మాట్లాడాలి కలవమని చెప్పి సైలెంట్గా దేని గురించి ఆలోచిస్తున్నావు వింధ్య అని అడిగాడు. తను రావడం కూడా గమనించని వింధ్యను ఉద్దేశించి ఆదిత్ గొంతు విని తన ఆలోచనలకు బ్రేక్ వేసి ఇక్కడ కాదు ఎక్కడికైనా లోన్లీ ప్లేస్కి వెళ్దాం అనగానే పక్కనే ఉన్న జశ్వంత్కి కాస్త మ్యాటర్ అర్థం కావడంతో తన వైపే చూస్తున్న ఆదిత్ని చూసి నేను కారులోనే వచ్చాను, నువ్వు వింధ్యను తీసుకెళ్ళు, నేను రేపు కలుస్తాను అని పైకి లేవబోయి జశ్వంత్ చేయి పట్టుకొని ఆపేసింది వింధ్య. కాసేపటికి ఒక నిర్మానుష్యమైన ఖాళీ ప్లేస్లో ఆదిత్ బ్యానెట్కి ఆనుకొని చేతులు కట్టుకొని తనకి కాస్త దూరంలో ఉన్న వింధ్యను చూస్తూ ఉంటే వీళ్లకు కాస్త దూరంలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న జశ్వంత్ కూడా వింధ్యనే చూస్తూ ఉన్నాడు. చాలాసేపటికి వింధ్య తన మౌనాన్ని ఫుల్ స్టాప్ పెడుతూ నాకంటూ ఈ ప్రపంచంలో ఉన్నది మా అన్నయ్య మాత్రమే, ఆది అన్నయ్యే నా ప్రపంచం, అన్నయ్య లేకపోతే నేను లేను, ఇలా అన్నయ్య తప్ప మరో ప్రపంచం తెలియకుండా లీడ్ చేస్తున్న నా లైఫ్లోకి వసంతంలా అడుగుపెట్టావు నువ్వు. నిన్ను 4 months బ్యాక్ నైట్ టైం ఒక అమ్మాయిని యాసిడ్ అటాక్ నుండి సేవ్ చేస్తుంటే చూశాను, చూడగానే నా మనసులో స్థానం ఇచ్చాను అని చెప్పడం కంటే మొదటి చూపులోనే నీ మనసుని నా మనసు కోరుకుంది అని చెప్పాలి అది. కానీ నేను డెస్టినీని బలంగా నమ్ముతాను, అందుకే నిన్ను సెకండ్ టైం మీట్ అయ్యే వరకు వెయిట్ చేశాను. అప్పుడే నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసావు, అది ఆ క్షణమే నేను బలంగా నమ్మిన విషయం నువ్వే నా డెస్టినీ అని. అందుకే నా ప్రేమ కోసం ఇక్కడి వరకు వచ్చి నీ ప్రేమ కోసం వెయిట్ చేస్తున్నాను అనగానే జశ్వంత్ షాక్లో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంటే ఆదిత్ మాత్రం వింధ్యను సీరియస్గా చూస్తూ నేను నీకు ఏ విధంగానూ సెట్ కాను వింధ్య, మీ స్టేటస్ వేరు మా స్టేటస్ వేరు, నీ జీవితం వేరు నా జీవితం వేరు, నీది ఎలాంటి కల్ముషం లేకుండా అందరితో సరదాగా కలిసిపోయే మంచి మనసు వింధ్య. నీ మంచి మనసుకి మీ అన్నయ్య మీ స్టేటస్కి తగ్గ వ్యక్తిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాడు. అలాంటి మంచి లైఫ్ని నా మీదున్న ఇష్టం వల్లనో లేక అట్రాక్షన్ వల్లనో నా ఫ్రెండ్ కలదన్నుకోవడం నాకు ఇష్టం లేదు. నా మాట విను, నన్ను మర్చిపో, హ్యాపీగా స్టడీస్ కంప్లీట్ చేసుకుని తిరిగి మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళిపో వింధ్య. మీ అన్నయ్య ప్రేమలో కొన్నాళ్లకు అన్నీ మర్చిపోయి హ్యాపీ లైఫ్ మూవ్ ఆన్ అవుతావన్న నమ్మకం నాకుంది.
థింక్ ప్రాక్టికల్ వింధ్య అనగానే ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా ఆదిత్ కాలర్ పట్టుకొని సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను ఆది నిన్ను. ఆటలుగా ఉందా నీకు? మనిద్దరికీ సెట్ కాదా? మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు నువ్వు అని అడిగింది చాలా సీరియస్గా. వింధ్య నుండి ఊహించని ప్రశ్నకు ఆదిత్ ముందు షాక్ అయినా తర్వాత ఆమె నుండి చూపు మరల్చి పక్కకి చూస్తూ నేను నిన్ను ప్రేమించడం ఏంటి వింధ్య? అలాంటిదేం లేదు, నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు అనగానే వింధ్య ఆదిత్ కాలర్ మీద ఇంకాస్త పట్టు బిగించి ఆదిత్కి 2 ఇంచుల దూరంలో ఆగి ఏ ఆడపిల్ల తన ప్రేమించిన వాడి విషయంలో పొరపాటు పడదు ఆది. నా మీద నీ మనసులో నీ కళ్ళలోకి చూస్తే అర్థమవుతుంది. నన్ను చూస్తున్న నీ చూపులో నేను కేవలం ప్రేమను మాత్రమే చూస్తున్నాను అని అంటుంది. ఏ ప్రేమ కోసం నేను ఎన్నాళ్ళు తప్పిస్తూ ఎదురు చూశానో ఆ ప్రేమను గుర్తించలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటూ ఆదిత్ పెదాలకు తన పెదాలను జత చేసింది వింధ్య. అప్పటి వరకు వింధ్య మాటలకు కంట్రోల్ చేసుకున్న ఆదిత్ కన్నీళ్లు ఆమె ప్రేమగా ఇచ్చే ముద్దుతో స్వేచ్ఛనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆమె తన మీద పెంచుకున్న అనంతమైన ప్రేమను ముద్దులో చూపిస్తుంటే ఆదిత్ మౌనంగానే ఉండిపోయాడు. కానీ ఆమెను తన నుండి దూరం చేయలేదు. అలా అని ఆమెకు సహకరించలేదు. కాసేపటికి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ వింధ్యని ఆదిత్కి దూరం జరిగి అతని మొహాన్ని చేతిలోకి తీసుకొని నువ్వు పిచ్చి పిచ్చి భయాలతో నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను ఆది. నేను ఇక్కడి వరకు ఇంత ధైర్యంగా రాగలిగాను అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది నాకు నీ మీదున్న ప్రేమ కారణం అయితే, రెండోది మా అన్నయ్యకి నా ప్రేమ మీదున్న నమ్మకం. అది నీ మనసులో మాట నీ అంతట నువ్వు బయట పెట్టే వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అక్కడ నుండి వెళ్ళిపోయింది వింధ్య.